బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత నెలకొంది. పొట్టిపాడు రోడ్డులో జరుగుతున్న సిమెంట్ రోడ్డు పనులు వివాదానికి దారితీశాయి. రోడ్డు పనుల నాణ్యతను పరిశీలించేందుకు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. సింగిల్ టెండర్ ద్వారా పనులు దక్కించుకున్న ఎమ్మెల్యే వరదరాజులారెడ్డి కుమారుడు మహేశ్వర్ రెడ్డి అవకతవకలకు పాల్పడ్డారని రాచమల్లు ఆరోపించారు. ఈ క్రమంలో కాంట్రాక్టర్ మహేశ్వర్ రెడ్డి అక్కడికి చేరుకోవడంతో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రోడ్డుపై పగుళ్లను వైసీపీ నేతలు చూపించగా పనుల్లో లోపాలు లేవని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత నెలకొంది. పొట్టిపాడు రోడ్డులో జరుగుతున్న సిమెంట్ రోడ్డు పనుల వివాదానికి దారితీశాయి. రోడ్డు పనులు నాణ్యతను పరిశీలించేందుకు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. సింగిల్ టెండర్ ద్వారా పనులు దక్కించుకున్న ఎమ్మెల్యే వరదరాజురెడ్డి కుమారుడు మహేశ్వర్ రెడ్డి అవకతవకలకు పాల్పడ్డారని రాచమల్లు ఆరోపించారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒక సిమెంట్ రోడ్డు ఏదైతే అక్కడ జరుగుతున్న సిమెంట్ రోడ్డు పనులకు సంబంధించినటువంటి ఇటు వైసీపీ టీడీపీ వర్గాల మధ్య వివాదానికి దారితీసింది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్ ఏంటి? రైట్ రహీం, ఏదైతే కడప జిల్లా ప్రొద్దుటూరులో టెన్షన్ వాతావరణం నెలకొందని నేను చెప్పాలి. ముఖ్యంగా టీడీపీ నేతలు వైసీపీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొనింది. ఇందులో ముఖ్యంగా ఏదైతే కడప జిల్లా ప్రొద్దుటూరులో పొట్టిపాడు రోడ్డులో ఏదైతే జరుగుతున్న సిమెంట్ రోడ్డు పనులను పరిశీలించడానికి మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ అక్కడికి చేరుకున్నారు. ఆ క్రమంలో ఏదైతే రాచమల్లు చేసిన కామెంట్స్ అక్కడ వాగ్వివాదానికి దారి తీసిందని చెప్పాలి. ఇక్కడ నాణ్యత లోపంతో కూడా రోడ్డులు నిర్మిస్తున్నారు అంటూ కూడా రాచమల్లు చేసిన వ్యాఖ్యలను అక్కడున్న స్థానికులు తప్పుపట్టడం, వెంటనే అక్కడికి చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే ఏదైతే దీనికి సంబంధించి టెండర్లను కూడా సింగిల్ విండో టెండర్లుగా కూడా ప్రకటించి అక్కడ టెండర్లు చేసి రోడ్డు నిర్మాణం నాసిరక రోడ్లు నిర్మిస్తున్నారంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఒకంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన అనుచరులతో కూడా ఈ రోడ్డు నిర్మిస్తున్న ప్రాంతానికి చేరుకోవడంతో కూడా అక్కడ వాగ్వివాదం అయితే చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఎమ్మెల్యే వరదరాజురెడ్డి కుమారుడు కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ పనులు నాసిరకంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కూడా అక్కడికి చేరుకోవడం, ఎమ్మెల్యే కుమారుడు అక్కడికి చేరుకోవడంతో కూడా ఒకంత ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకునింది. ఎమ్మెల్యే వరదరాజురెడ్డి ఒకే మాట చెప్తున్నారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాలలో వైసీపీ ఎక్కడ కూడా మట్టి కూడా రోడ్లు వేసిన పరిస్థితి లేదు. గుంతలు పడిన రోడ్లను కూడా పూడ్చిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు వేస్తున్నప్పటికీ వాటిని తప్పుపట్టే క్రమంలో ఇప్పుడు వైసీపీ నాయకులు తయారవుతున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ ఇరు వర్గాలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న సందర్భంలోనే ఒకరికొకరు ఎదురుపడటంతో కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొనింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను అక్కడి నుంచి సర్ది చెప్పి ప్రయత్నం చేసినప్పటికీ ఎంతసేపటికి ఇరు వర్గాలు ఒకరినొకరు దూషించుకుంటూ కూడా అదే ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి. వెంటనే మరికొంతమంది పోలీసు సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించడంతో కూడా ఈ వివాదం సద్దుమణిగిందనే చెప్పాలి. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే రోడ్ల నిర్మాణాలు కావచ్చు, లేకపోతే గుంతలు ఉన్న ప్రాంతాల్లో ఒక మట్టి కూడా పోయలేని వైసీపీ నాయకులు ఇప్పుడు ఏ విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి అభివృద్ధి చేస్తుందో వాటిని అడ్డుకోవడం ఇది కరెక్ట్ కాదంటూ కూడా టీడీపీ నాయకులు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రొద్దుటూరులో ఈ ఘటనతో ఒక్కసారిగా వాతావరణం అయితే వేడెక్కిందనే చెప్పాలి. పోలీసులు వచ్చి రంగప్రవేశం చేయడంతో ఈ వివాదం కాస్త సద్దుమణిందనే చెప్పాలి. ఇరు వర్గాలు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో పోలీసులు అయితే ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.